అందరికీ నమస్తే. ప్రభుత్వం వచ్చి 22 months అయింది. ఒక ఉప ఎన్నిక వచ్చింది. దాన్ని ఫేస్ చేయాలంటే ఆఫీసర్ల సపోర్ట్ ప్రభుత్వానికే ఉంటుంది, పోలీసుల సపోర్ట్ ప్రభుత్వానికే ఉంటుంది, ఇంకా రకరకాల సపోర్ట్లు, అంగబలం, అర్ధబలం, అన్ని బలాలు గవర్నమెంట్కే ఉంటాయి. అయినా సరే ఎందుకో ఆ మహిళా అభ్యర్థి విషయంలో తప్పుడు అడుగులు వేస్తున్నారేమో గవర్నమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటున్నా మాట అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ ప్రచారం అంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గారు ఉన్నారు కదా, ఆమెకు నెగిటివ్ ప్రాపగండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె రాజకీయాల్లో ఫస్ట్ టైం వచ్చింది, ఆమె క్లీన్ చిట్, ఆమె అవినీతి మార్గాలు లేవు, ఏం లేవు, ఒక క్లీన్. కానీ వీళ్ళు ఆమె సెంటిమెంట్ అంటారు, ఆమె ఏడిస్తే సెంటిమెంట్ వచ్చింది కాబట్టి ఆమె తిట్టాలంటారు. వాళ్ళ పిల్లలు ప్రచారం చేస్తే అట్టెట్ట చేస్తారని పోలీసులను పెట్టి అడ్డుకోవాలంటారు. అసలు ఆమె నామినేషన్లు 4 నామినేషన్లు వేస్తే 4 యాక్సెప్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. యాక్సెప్ట్ చేస్తే అవి కొట్టేయాలి అంటారు, మళ్ళీ ఏదో రకరకాల రీజన్స్ తీసుకొచ్చి పెడతారు. కరెక్ట్ వేలో గవర్నమెంట్ కరెక్ట్ వేలో లేదనిపిస్తుంది. అంటే గెలుపు ధీమా తగ్గుతుందేమో అన్న ఒక సంకేతాలు వస్తున్నాయి ఇట్లా వేయడం వల్ల. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారో పని, లేకపోతే ఏం చేస్తారో, లేకపోతే ఇంకేం చెప్తారో అవి చెప్పుకొని ఓట్లు అడగొచ్చు. గవర్నమెంట్కి ఉన్న అడ్వాంటేజ్ అదే. కానీ అది వదిలేసి వీళ్ళు చిన్న చిన్న సందుల్లో తిరుగుతుందేమో అనిపిస్తుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుందో ఈ ఒక్క వీడియోతో ఫుల్ పిక్చర్ అర్థమైపోతుంది. అసలు ప్రభుత్వం ఏమనుకుంటుందో కూడా అర్థమైపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. తర్వాత షేర్ కూడా చేయండి. మనం ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందని. బీఆర్ఎస్ అభ్యర్థికి లేనిపోని ప్రచారం కల్పించింది కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే ఆమె ఏడ్చింది. పొన్నం ప్రభాకర్ ఓ పక్క, తుమ్మల నాగేశ్వరరావు ఓ పక్క, వాళ్ళ సోషల్ మీడియా ఓ పక్క, రకరకాల మనుషులు ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, ఇది డ్రామా 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 అనే వరకు జనాలకు అందరూ తెలిసిపోయింది. జూబ్లీహిల్స్లో మహిళలను అడిగితే ఆమె ఏడుపు గురించి పొట్టుపొడి తిడుతురు. పొన్నం ప్రభాకర్ను, తుమ్మల నాగేశ్వరరావును, రేవంత్ రెడ్డిని, అందరినీ. అంటే వీళ్ళు ఇల్లు ఎవరైనా చచ్చిపోతే ఏడవరా? అది కామన్ కదా. ఏడుపు రావడం అనేది ఒక భావోద్వేగం, అది అంతే. ఇంకా దాన్ని ఎవడు ఆపలేడు, అది నడుస్తూనే ఉంటుంది. కానీ లేనిపోని వ్యవహారం కదా. ఇప్పుడు ఏమైంది, వీళ్ళందరూ మాట్లాడడం వల్ల మాగంటి సునీత విషయం అందరూ తెలిసిపోయింది. మాగంటి సునీత భర్త చనిపోయింది, ఆమె బాధపడింది. తెలియని వాళ్ళు కూడా రోజు డైలీ పాలిటిక్స్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పాలిటిక్స్ చూసేవాళ్ళు ఏదో అవసరం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, ఇట్లాంటి టెంప్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తూ ఉంటారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మొదలే ఎలైట్ పీపుల్, పూర్ పీపుల్, 2-3 రకాల పీపులే ఉంటారు అక్కడ. అన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నట్టు రూరల్ కాన్స్టిట్యున్సీ కాదు, ఫుల్ అర్బన్ కాన్స్టిట్యున్సీ అది. ఈ ఎలైట్ పీపుల్ పొద్దుగా లేస్తే బిజినెస్లు, జాబులు, దందాల్లో బిజీ ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. కానీ ఇప్పుడు చూసినారు, వాళ్ళందరూ తెలిసిపోయింది ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో. గల్లీల్లో ఉండే జనం కూడా, మాస్ జనం కూడా, అయ్యో ఏం రోగం వచ్చింది, ఆమె మొగుడు చచ్చిపోతే ఆమె ఏడ్చింది, వీళ్ళకి ఏమైంది అని మాట్లాడుతున్నారు. దానికి కారణం ఎవరంటే వాళ్ళు చూసిరో లేదో ఫస్ట్ వీళ్ళు చేసిన ప్రచారమే. తర్వాత పీజీఆర్తో ఒక నామినేషన్ వేయించారు వీళ్ళు. పీవీఆర్ కొడుకు పీవీఆర్తో నామినేషన్ వేయించారు. నామినేషన్ వేపిస్తే కేసీఆర్ సునీత మాగంటి కుటుంబానికి మోసం చేస్తున్నాడు, అందుకే పీవీఆర్తో నామినేషన్ వేయించారు అని. అది మినిమం కామన్ సెన్స్. దానికి 15 సంవత్సరాల జర్నలిజం కూడా అవసరం లేదు. ఎలక్షన్స్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక జర్నలిస్టులకైతే ఇంకా 1 year పనిచేసినా తెలుస్తే, తెలుసుకున్నా ఎవరికైనా ఫోన్ చేసి అడిగినా చెప్తారు. కానీ వాళ్ళు ఏం ప్రచారం చేసిండ్రు, సునీతను పక్కన పెట్టి పీవీఆర్నే అభ్యర్థిత్వం చేయబోతున్నారు, ఇంకా సునీతను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అదొక సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. యాక్చువల్గా నామినేషన్స్ ఎప్పుడైనా సరే మొదలే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్కున్న ప్రత్యర్థులు, బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ, ఇద్దరు ప్రత్యర్థులు. ఏమైనా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు. ఆమె నామినేషన్ను ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అన్నీ మేనేజబుల్లే కదా, ఇప్పుడు ఏమైనా మేనేజబుల్ కాంతి ఏమైనా ఉందా వ్యవహారం? పుసుకున్న ఏమైనా కొట్టేస్తే, నామినేషన్ రిజెక్ట్ చేస్తే బీఆర్ఎస్కి అభ్యర్థి ఉండడు. గుజరాత్లో ఒక దగ్గర బీజేపీకి అయినరు, ఎవరో ఒక నడ్డి అనుకుంటా, గుజరాత్లో కాదు బీహార్లో. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఒక క్యాండిడేట్, ఒక కాన్స్టిట్యున్సీలో బీజేపీ క్యాండిడేట్ లేడు. ఆమె ఏదో తప్పుగా నింపిందో, తప్పుడు అఫిడవిట్ ఇచ్చిందంట. అఫిడవిట్ కూడా కాదు, ఆమె ప్రొఫార్మా ఫాలో కాలేదు, ఒక హీరోయిన్ ఎవరో, ఆమె నామినేషన్ కొట్టేసింది ఎలక్షన్ కమిషన్. ఆడ అభ్యర్థి లేకుండా పోయిండు. అట్లా ఇక్కడ బీఆర్ఎస్ను లేకుండా చేసే కుట్రలు ఏమైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతోనే ఉండొచ్చు బహుశా. రాజకీయ పార్టీలకు వ్యూహాలు ఉంటాయి కదా ఎవరికైనా కూడా అని ఒక డమ్మీ నామినేషన్ వేయించారు విష్ణువర్ధన్ రెడ్డితోన. అంటే అభ్యర్థి ఉంటాడు, ఏమైనా తేడాలు ఎక్కడ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇంకొక ఆల్టర్నేట్ కోసం వేయించిండ్రు. బహుశా ఆమె 4 నామినేషన్లు మొత్తం యాక్సెప్ట్ చేసింది.
ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు పీవీఆర్తోన దాన్ని విత్డ్రా చేపిస్తారు. ఎందుకు ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్లా కౌన్సిలర్ ఎలక్షన్స్లా కూడా ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో ఎవరితోనో ఒక డమ్మీ ఆల్టర్నేట్ నామినేషన్ వేయిస్తారు. అది తర్వాత స్కూట్నీ నామినేషన్స్ అయిపోయి ఇప్పుడు స్కూట్నీ అయిపోయింది. స్కూట్నీలో అది యాక్సెప్ట్ అయింది. ఒరిజినల్ క్యాండిడేట్ నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఎవరైతే ఆల్టర్నేటివ్ చేయించారో సేఫ్ సైడ్ కోసం వేయించారో వాళ్ళు విత్డ్రా చేపిస్తారు. దీన్ని ఒక పెద్ద సోషల్ మీడియాలో ఏంది అంటే గవర్నమెంట్ రాంగ్ వేలో పోతుందని అర్థమవుతుంది. రాంగ్ వేలో ఎందుకు పోతుందంటే వీళ్ళకు ఆశలు సన్నగిలుతున్నాయేమో అన్న ఒక సిగ్నల్ పోతుంది జనాలకి. వీళ్ళు ఇట్లా చిల్లరగా చేస్తున్నారా అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాగంటి సునీత అసలు మాగంటి గోపినాథ్ భార్యనే కాదు అని వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ నాకు కూడా తెలియదు, ఎవరికి సమాజానికి తెలియకపోవచ్చు. అసలు ఈమె భార్యనే కాదు, వాళ్ళకు పెళ్ళి ఎప్పుడైందో నాకు తెలియదు. కానీ 22 years అమ్మాయి ఉంది, ఇంకో అమ్మాయి 20 years ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళు. అంటే పెళ్ళి ఎప్పుడో 25 years బ్యాక్ ఎప్పుడో అయింటుంది పెళ్ళి మాగంటి గోపినాథ్కు వాళ్ళ మాగంటి సునీతకు. ఫస్ట్ భార్య కూడా ఉన్నదని చెప్తున్నారు. ఉండొచ్చు ఎప్పుడో 25 years బ్యాక్. ఇప్పుడు ఆయనకే ఇప్పుడు ఒక ఆయన పేరు లేకొచ్చింది, అసలు మాగంటి సునీత మాగంటి గోపినాథ్ భార్యనే కాదు అని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టుగా లేకొచ్చింది. అది ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియదు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్లో మేనేజ్మెంట్ చేసిండేమో అన్న ఒక అనుమానం ఒకటి ఉంది. కాంగ్రెస్ ఏమైనా చేపించి డిస్టర్బెన్స్ అంటే ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా, వరుసగా చేసుకుంటూ వచ్చారు కదా. అయినా సరే ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేసే వరకు వీళ్ళు దాన్ని ఎట్లైనా కొట్టేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారేమో. అట్లా ఏమన్నా ప్రయత్నం చేసి ఆ లెటర్ పుట్టించారేమో, తీసుకొచ్చారేమో అక్కడి నుంచి పోయి. ఎందుకంటే వాళ్ళ కొంతమందితో మాట్లాడితే మాగంటి గోపినాథ్ వాళ్ళ మొదటి భార్య కొడుకు అమెరికాలో ఉంటారో డాక్టరో ఏదో చాలా పెద్ద వయసులో ఉండొచ్చు బహుశా వాళ్ళు. ఇప్పుడు అదొకటి తెర మీద తీసుకొచ్చిండ్రు. వాళ్ళ పిల్లలు ప్రచారం చేస్తుంటే ఇగో పోలీసులను పెట్టి ప్రచారం చేయొద్దు అని ఏదో రీజన్. పిల్లలు మొన్ననే చూసినాం కదా, ఎవరు విజయారెడ్డి గారు, మన ఖైరదాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, ఇంకెవరు ఉండి ఎంబడి పక్కన ఆమె ఏడుస్తే సింపతి వచ్చింది, మీరు ఏదైనా దీన్ని అవుట్కమ్ చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్తో మాట్లాడితే పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చి ఆమె అట్లా ఏడుస్తుంది, ఎవరు ఆమె ఏడుస్తుందో చెప్పడానికి ఈయనెవరు, పొన్నం ప్రభాకర్ ఎవరు, ఆమె ఏడుపు వచ్చింది ఏడ్చింది, అట్ట ఏడుస్తారు, ఇదంతా డ్రామా. ఆమె భర్త చచ్చిపోతే ఆమె ఏడుస్తే కూడా వీళ్ళకే ప్రాబ్లం అయింది. అంటే ఇవన్నీ చూస్తే వరుసగా వీళ్ళు మాట్లాడుతున్న విధానాలను చూస్తే అసలు గవర్నమెంట్కి నమ్మకం ఉందా జూబ్లీహిల్స్లో గెలుస్తామని? నమ్మకం ఉంటే ఇట్లాంటి ఇష్యూస్తోనే పోతే గెలవదు. ఇట్లా మీరు ఏమన్నా చేసిన పని చెప్పుకోవడమో లేకపోతే చేస్తామని జనాలకు నమ్మకం కలిగించడమో. మొదలే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, వీళ్ళేం పని చేయలేదు, ఈ 2 సంవత్సరాల డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన డెవలప్మెంట్ గురించి అక్కడ జనం చెప్తున్నారంటే ఓలా ఈ 2 సంవత్సరాల డెవలప్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు అదే గుర్తుపెట్టుకునే వాళ్ళు. అంతకుముందు ఏం జరిగిందో ఎవరు తెలుసు, తిన్నదే ఇవాళ గుర్తులేదు జనాలకి. కానీ అప్పుడే జరిగింది మా కాన్స్టిట్యున్సీలో, ఆ రోడ్ అప్పుడేసిందే, ఈ రోడ్డు ఇప్పుడేసిందే, వీళ్ళు వచ్చి ఏం చేయలేదు. ఎంత డ్రామా అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉన్నారు కదా పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి వాళ్ళు. వివేక్ వెంకటస్వామి అయితే కరెంటు పోల్కే శంకుస్థాపన చేసిండు, కరెంటు పోల్ వేసిరట దానికి శంకుస్థాపన. ఇంకా మిగతా అంతా శిలాపాలకాలు వేసుకుంటూ పోయారు గోరీలు కట్టినట్టు. జనాలకు అర్థం కదా, ఈ 21 monthsలో ఎవరు వచ్చింది లేదు, చేసింది లేదు, రోడ్ వేసిన వాళ్ళు కాదు, చెట్టు కొట్టిన వాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేస్తే వీళ్ళు వస్తారా మళ్ళీ? వాళ్ళ కాన్స్టిట్యున్సీలు అయినాయి పనులని ఆడ ప్రచారం చేసేవాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ తరఫున వాళ్ళ కాన్స్టిట్యున్సీల సిచ్యువేషన్ జూబ్లీహిల్స్ కన్నా దారుణంగా ఉన్నది. పొన్నం ప్రభాకర్ కాన్స్టిట్యున్సీ హుస్నాబాద్లో 1,00,000 బాధలు ఉన్నాయి. మరి ఆడ తీర్చకుండా వచ్చి ఈడ తీరుస్తాడు ఆయన. చెన్నూరులో 1,00,000 బాధలు ఉన్నాయి చెన్నూరు ప్రజలకు. వివేక్ వెంకటస్వామి ఆడేం చేయలేడు కానీ వచ్చి ఈడ చేస్తాడా? ఎవరెవరు దాంట్లో ప్రచారం చేసేవాళ్ళు మస్తు మంది. అసలు గవర్నమెంట్ కరెక్ట్ లైనే లేదేమో అనిపిస్తుంది. లైన్ లేక పిచ్చి పిచ్చిగా అసలు ఒక గవర్నమెంట్ వ్యవహరించే తీరుగా వ్యవహరిస్తలేదు. ఒక అధికార పార్టీ అన్నప్పుడు, గవర్నమెంట్ అంటే అధికార పార్టీ, వాళ్ళ చేతులు వాళ్ళదే గవర్నమెంట్, అధికార పార్టీ రాంగ్ వేలో పోతుంది. అంటే వీళ్ళకి గెలుస్తామని నమ్మకం లేనప్పుడు ఇట్లాంటి వితండవాదాలు తెర మీద తీసుకురావడము, లేకపోతే ఏదో ఒక హల్చల్ చేసే ప్రయత్నం చేయడము. ఇవి మొదలే నేను చెప్పినా కదా, అదో కాస్మోపాలిటిక్స్ కాన్స్టిట్యున్సీ అని. అసలు అక్కడ వర్కౌట్ అవుతుందా? ముందే కాడు పడేస్తున్నారేమో వీళ్ళు ఇట్లాంటి రాంగ్ ప్రచారంతోనే అనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, అందరూ వాళ్ళకి సహకరించే వాళ్ళే ఉంటారు. బట్ కాంగ్రెస్ మాత్రం ఎందుకు తప్పడం లేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఇట్లాంటి సిల్లి ఇష్యూస్తోన ఇంతే ఇదంతా వీళ్ళు ఏం పని చేయలే పాడియలే, ఉత్త సిల్లి వ్యవహారాలు తప్ప, అబద్ధాలు చెప్పుడు తప్ప. వీళ్ళు చెప్పేది కొన్ని చెప్పాలి, అప్పుడు నిజంగానే నమ్ముతారు అవతలలో నిజమే ఉండొచ్చు అని. మీరు మొత్తం అబద్ధాలు చెప్పుకుంటూ పోతే మీరు నిజం చెప్పినప్పుడు కూడా అది అబద్ధమే అనుకుంటారు మళ్ళీ. ఎందుకంటే మొదలే ఎలక్షన్స్ ముందర మీరు ప్రచారం చేసినారు, అభిస్తామని ఏమి ఇవ్వలేదన్నది ఒకటి నడుస్తుంది.
మళ్ళీ దానిలో ఇది ఒక వ్యవహారం తీసుకొచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.